इष्टदाननिरतं भव सिन्धुपोतम् पद्मासनादिसुरनायकपूजनीयम् प्रातस्तुवे परशिवां ललिता भवानी तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् ईशप्रफुल्लसरसीरुहनारिकेळपूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् विश्वस्य सृष्टिविलयस्थितिहेतुभूतम् श्रीसाम्भवीति जगताम् जननी परेति मन्दस्मितम् मृगमधोज्ज्वलपालदेशम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च गायत्यनन्तचरितम् तव भक्तकोटि भाषा समग्रमसकृत्करचाररम्यम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् इन्द्रकीलाद्रिनिवसितम् वेदान्तवेद्याम् निधिम् रञ्जन्मङ्गलदायिनीम् शुभकरी राजस्वरूपोज्ज्वलाम् स्वर्गावास सरोजपत्रनयनाभीष्टप्रदाम् निर्मलाम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् श्रीकण्ठार्पितपत्रगण्डयुगलाम् सिंहासनध्यासिनीम् लोकानुग्रहकारिणीम् गुणवतीम् लोलेक्षणाम् साङ्करीम् दृक्कञ्जातविलासकल्पितसरोजातोरुशोभान्विताम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् शशिशेखरप्रियतमाम् देवीम् जगन्मोहिनीम् संसारार्णवतारकाम् भगवतीम् दारिद्र्यविध्वंसिनीम् सन्ध्याताण्डवकेडिकाम् प्रियसतीम् सद्भक्तकामप्रदाम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् యమునా తీరంలో కృష్ణుడి లీలలు జరుగుతూ ఉన్నాయి. మహర్షులు, దేవతలు, మహితాత్ములైనటువంటి సిద్ధ యోగీశ్వరులు కృష్ణుడి యొక్క అవతారానికి ఎదురు చూచి ఆయన దిగిన తర్వాత వచ్చినటువంటి లీలలను ఆనందిస్తూ ఉన్నారు. మహర్షులలో అప్పుడప్పుడు ఈ అవతారాలను గురించి సందేహాలు, చర్చలు జరుగుతూ ఉండేవి. అందులో ఒకసారి నరనారాయణుల పాత్రను గురించి చర్చ వచ్చినప్పుడు ఆ విశేషాలను వ్యాస మహర్షి తెలియజేశాడు. అంతరిక్షంలో దివ్యలోకాల నుండి తాను ఎలా దిగి వచ్చింది ఆ విశేషాన్ని ఆయన చక్కగా వివరణ చేయడం జరిగింది. అపాంతరతముడనేటువంటి ఆదిముని ఉన్నాడు. పూర్వయుగాలలో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి మహర్షులలో ఆయన ఒకడు. అపాంతరతముడు అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకున్నటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ఆయన భూమి మీదికి దిగొస్తూ ఉన్నాడు. భూమి మీదికి దిగివస్తూ బ్రహ్మ ఆజ్ఞ వల్ల, నారాయణ సంకల్పం వల్ల ఆయన కిందికి వస్తున్నాడు. వస్తూ మొట్టమొదటగా ఆయన బదరికాశ్రమంలో దిగాడు. నరనారాయణులు వెళ్ళి స్వాగతం చెప్పారు. స్వాగతం చెప్తే నరనారాయణులు అన్నారు, మీలాంటి మహానుభావులు ఎప్పుడో కాని రారు, చాలా సంతోషంగా ఉంది మీరు రావటం అని అన్నారు వాళ్ళిద్దరూ కూడా. అంటే ఈయన అన్నాడు, మీరు సామాన్యులు కాదయ్యా, పరమేశ్వరుని యొక్క అంశ మీలోనూ ఉన్నది. అయితే ఇవాళ మనం ప్రత్యేకంగా చేయవలసినటువంటి కర్తవ్యం ఒకటి ఉన్నది. ఆ కర్తవ్యాన్ని మీకు తెలియజేయటం కోసం నేను వచ్చాను అన్నాడు అపాంతరతముడు. చెప్పండి మహర్షి, ఏం చేయాలి మనం అంటే, ద్వాపర యుగాంతం వచ్చింది, భూమి మీద రాక్షసులు పెట్టిరేగిపోతున్నారు, వాళ్లను సంహరించాలా, భూమి యొక్క భారాన్ని తగ్గించాలి, నారాయణుడు అవతరించాలి, ఆ అవతరించటానికి తగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలా, మన వంతు కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి. ఏం చేయమంటారు మమ్మల్ని? మీరిద్దరూ భూమి మీద పుట్టాలి. దేనికండి?
ఇంతకుముందే చెప్పాను కదా, రాక్షస సంహారం కోసం. అది ఇక్కడ ఉండే చేయొచ్చుగా. ఇప్పటికి ఎంతోమంది రాక్షసులను చంపాము, ఎంతోమంది దుర్మార్గులను సంహరించాము. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియజేస్తే ఎవరిని చంపాలో మీరు చెప్తే వాళ్ళని చంపుదాం. అదేం పెద్ద విశేషమేం కాదు. దివ్యాస్త్రములు ఉన్నాయి, బలం ఉన్నది, శక్తి ఉన్నది అన్నారు నరనారాయణుడు. అలా కాదయ్యా, దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ శరీర ప్రమాణాలు వేరు. మీరు కృతయుగ మహర్షులు. సుదీర్ఘమైన మహోన్నతమైన తాళ వృక్ష సమానమైనటువంటి శరీరాలు మీవి. ఇవాళ ద్వాపరయుగంలో ఉన్నటువంటి అల్ప ప్రమాణాలు కలిగిన జీవుల మధ్యకు మీరు వెళ్లే అవకాశం లేదు, వెళ్ళకూడదు. యుగధర్మానికి అది విరుద్ధం. కనుక మీరు పుట్టాలి, పుట్టి వాళ్ళను సంహరించాలి. ఈ సంహరించటంలో కూడా మీ ఇద్దరి పాత్రలు వేరువేరు పాత్రలు. మీరు ఆ మధ్య ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి వెళ్ళారు కదా, సహస్ర కవచుడు అని చెప్పి అన్నాడు. అవునండి, సహస్ర కవచ రాక్షసుడు. వాడు తప్పించుకొని సూర్యమండలంలో దాక్కున్నాడు. సహస్ర కవచుడని ఒక రాక్షసుడు. వాడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. నీకేం కావాలి అని అడిగాడు బ్రహ్మ. నాకు అమరత్వం కావాలి, సావు లేకుండా ఉండాలి అన్నాడు. ఈ కోరిక అందరూ రాక్షసులు కోరేదే. ఆ కోరిక ఒక్కటి మాత్రమే ఇవ్వటానికి వీల్లేదు, ఇంకేదైనా కోరుకో అన్నాడు. అంటే అట్లా అయితే నా శరీరం మీద ఒక కవచం ఉండాలి. ఆ కవచం అభేద్యమైన కవచం. ఏ వ్యక్తి అయినా 1000 ఏళ్లు తపస్సు చేసి 1000 ఏళ్లు నాతో యుద్ధం చేస్తే అప్పుడు ఆ కవచం పోవచ్చును. మంచిది, తథాస్తు అన్నాడు ఆయన. అలాంటి కవచాలు నాకు 1000 పుట్టాలి శరీరం మీద, ఎప్పుడు కావాలంటే అప్పుడు, అవసరమైనప్పుడు. అలా ఒక కవచం పోతే రెండోది, రెండోది పోతే మూడోది, దానంతటిది నా శరీరం మీద పుడుతూ ఉండాలి. ఆ కవచం నా శరీరం మీద ఉన్నంతసేపు నన్ను ఎవరూ ఏమీ చేయటానికి వీలు కాదు అన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. అంతకుముందు వాడి పేరు ఏదైనా, ఈ వరం వచ్చిన తర్వాత వాడికి సహస్ర కవచుడు అనేటువంటి పేరు వచ్చింది. లోకాలను బాధిస్తున్నాడు, దేవతలను హింసిస్తున్నాడు, ఋషులను పీడిస్తున్నాడు. మామూలుగా రాక్షసులు అధికార మదోన్మత్తులైన వ్యక్తులు, శక్తి మదోన్మత్తులైన వ్యక్తులు ఏమేమి చేస్తారో అవన్నీ వాడు చేస్తున్నాడు. ఋషులు దేవతలు వెళ్ళి నరనారాయణ మహర్షులను బతిమిలాడారు. అయ్యా, వీడిని వధించటం మా వల్ల కాదు, మీరే దీనికి ఏదైనా మార్గం ఆలోచించి చెయ్యాలి. బ్రహ్మవరము చేత గర్వితుడై ఉన్నాడు వాడు అన్నారు. లోక కళ్యాణం కోసం వాళ్ళిద్దరూ అంగీకరించారు. అంగీకరించి ముందు ఒకళ్ళు తపస్సు చేయటం మొదలుపెట్టారు. నరుడు తపస్సు చేస్తున్నాడు. యుద్ధం మొదలైంది. తపస్సు చేసి 1000 ఏళ్లు తపస్సు చేసి 1000 ఏళ్లు యుద్ధం చెయ్యాల. ఒకళ్ళు 1000 ఏళ్లు యుద్ధం చేస్తుంటే మరొకళ్ళు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే నరుడు యుద్ధం చేస్తే నారాయణుడు తపస్సు చేసేవాడు, నారాయణుడు యుద్ధం చేస్తుంటే నరుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. అలా వాడి వెంటబడి వాడితో యుద్ధం చేసి వాడికి విశ్రాంతి లేకుండా చేసి ఒక కవచం పోయేది, వెంటనే రెండో కవచం వచ్చేది, అది పోయేది, మూడో కవచం వచ్చేది. యుద్ధం వాడికి మాత్రం యుద్ధం వరుసగా సాగుతూ ఉన్నది. వీళ్లలోనేమో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తపస్సు యుద్ధం, తపస్సు యుద్ధం ఇలా చేస్తున్నారు. 999 కవచాలు పోయినాయి. 1000వ కవచం శరీరం మీదికి వచ్చింది. రాగానే అప్పుడు తపస్సు చేసి సిద్ధంగా ఉన్నటువంటి వాడు నరుడు. ఆ నరుడు తపస్సు చేసి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధానికి వచ్చాడు. 1000వ కవచం పోగొట్టడానికి నరుడు వచ్చాడు. ఇంకా 1000వ కవచం పోతే నేను చచ్చిపోతాను అని భయపడేవాడు, వీళ్ళు నన్ను చంపేస్తారు అని భయపడిపోయి వాడు పలాయనం చెత్తగిచ్చాడు. పరుగెత్తిపోయి సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుడు అతడికి శరణిచ్చాడు. నరనారాయణులిద్దరూ సూర్యమండలం మీదికి వెళ్ళారు. ఏమయ్యా, నువ్వు వాడిని దాచిపెట్టావు, వాడు దుర్మార్గుడు, రాక్షసుడు, వాడిని చంపాలి, వాడిని బయటికి పంపించన్నారు. నేను వాడికి శరణిచ్చాను, వాడు వచ్చి కాళ్ళ మీద పడితే సరేలే, నా లోకంలో ఉండమన్నాను, కనుక వాడిని మీరేం చెయ్యొద్దు అన్నారు సూర్యుడు. అంటే అదెట్టనయ్యా, వాడు దుర్మార్గుడు, వాడిని చంపాల్సిందే అన్నారు వీళ్ళు. నేను మీతో యుద్ధం చేయలేను, మీరు విష్ణుమూర్తి యొక్క అంశ కలిగిన వాళ్ళు, మీరు కావాలంటే నన్ను చంపి వాడిని తీసుకెళ్ళండి అన్నాడు సూర్యుడు. సూర్యుడిని ఎక్కడ చంపుతారు, అది కుదరదులే, బాగుండదు అని అనుకొని సరేలే, ఎప్పుడో ఒకప్పుడు వాడు బయటికి రాకపోతాడా, వాడు అంతు చూస్తాం
మామూలు మూళ్ళల్లో చూడండి, బయటికి రా చూస్తా నీ సంగతి అంటుంటారే, అట్లా అన్నమాట. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే, ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే, వాడుకోమని పళ్యాల వాడే దురిత దూరుడే, వాడుకోమని పళ్యాల వాడే దురిత దూరుడే, ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే, వాడుకోమని పళ్యాల వాడే దురిత దూరుడే, వాడుకోమని పళ్యాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే, పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే, పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. భారతీయ సంస్కృతిలో విగ్రహారాధన నమ్మకమే కాదు, శాస్త్రము కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా శాస్త్రం? మన విగ్రహారాధన అనేది బోల్డంత సైన్స్ ఉంది. సైన్స్ ఉంది కనుకనే నువ్వు ఇంట్లో విగ్రహం పెట్టుకునేటప్పుడు ఏ లోహం పెట్టుకోవాలి, స్వర్ణమో రజతమో పంచలోహమో వెండో ఇత్తడో చెప్పాడు.
అంతేగాని ఎరపొక్క పెట్టుకో, రాయి పెట్టుకో ఇలాంటివి ఏవో చెప్పలేదు కదా. ఒకటి రాయి పెడితే ఏ రాయి పెట్టాలో చెప్పాను. అంతే కదా. విగ్రహమే కాదు, మీరు చిత్రంగా ఎప్పుడైనా ఆలోచించండి. మీరు ఎప్పుడు ఆలోచించలేదు మన సంస్కృతి గురించి. భగవంతుడిని ఆరాధించేటప్పుడు కలశం పెడతాం. లక్ష్మీదేవిని వరలక్ష్మి పూజ చేసేటప్పుడు కలశంలోనే చేస్తాం. ముందు మొహం పెట్టుకోవడం, కొందరు జుట్టు పెట్టడం, ఇవి తర్వాత వచ్చినటువంటివి, వాళ్ళ మనస్తృప్తి కోసం పెట్టుకున్నవే. కానీ శాస్త్రం చెప్పింది మాత్రం కలశమే. కలశం అంటే లోపల నీళ్లు, నీళ్లలో ఉత్తమమైన పదార్థాలు, పైన పల్లవములు, పల్లవముల పైన మన ఫలం. ఇంతకు తప్ప మొహాలు పెట్టడాలు, జుట్లు పెట్టాలి. తర్వాత మా ఇంటి ఆనవైతే ఏంటి పెట్టుకుంటే తప్పేం లేదు, కానీ అది కాదు అసలు శాస్త్రం, కలశమే. ఎందుకంటే మనం ఆకారంకి ముచ్చటపడ్డాం కనుక దీనికి ఆకారం పెట్టాలని ప్రయత్నం. కానీ కలశంలో ఎన్ని దేవతలను చేస్తాం మనం. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, కలశం. ఏదైనా ప్రత్యేకమైన హోమం చేయాలంటే కలశం, కలశంలో పెట్టాం. కనుక హిందువుల ఆరాధన అంటే ఏంటో తెలియాలి కదా. ఇవన్నీ సాధన భక్తులు, ఇవన్నీ ముఖ్యం. సిద్ధ భక్తుడికి ఎక్కడైనా విష్ణువే. సిద్ధ భక్తుల గురించి, సాధన భక్తులు ఉన్న వాళ్ళకే చెప్తున్నాను నేను ఇక్కడ. స్వాశ్రమ ధర్మాచరణ తర్వాత కృష్ణ ప్రతిమార్చన అన్నాడు కదా. ప్రతిమని చేసేటప్పుడు మన నియమాలు ఉన్నాయి. కేవలం మన నమ్మకమే అయితే ఏదైనా పెట్టుకోవచ్చే, మరి ఇదే పెట్టుకోవాలని ఎందుకు చెప్పారు? శాస్త్రం అని. అలాగే మన ఆలయాల్లో ఏదో పెట్టేసి రాత్రి అందరూ వెళ్ళి దండం పెడుతున్నారా? ప్రతిష్ఠ చేస్తే ఒక పద్ధతి ఉంది, స్వయంభూ ఆలయాల్లో మరికొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎంత పని ఉందండి వాటికి. ఆ విగ్రహానికి శిల సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి, చెక్కడం దగ్గర నుంచి, ఆ చెక్కిన దానికి జలాదివాస, ధాన్యాదివాస, శయ్యాదివాస, పుష్పాదివాస, క్షీరాదివాసాలు చేసి, దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని జపించి, దాన్ని యజ్ఞం చేసి, దాని ధారణంతో యంత్రంలో వేసి, తర్వాత మంత్రాదులతో పద్ధతులతో ప్రతిష్ఠ. ఎంత ప్రాసెస్ ఉందే. ఇంత ప్రాసెస్ నువ్వు ఏమాత్రం స్టడీ చేయకుండా ఇది ఒక నమ్మకం అంటే నేను మూర్ఖుడు అనుక ఏమనాలి? ఇక్కడ పద్ధతి ఉందా లేదా? కనుక అక్కడ ఒక భావాన్ని వాడు పెడుతున్నాడు. కనుక ఒక్కడు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో హిందువుల యొక్క ఆలయాల్లో నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాటిలో శక్తి ఉంది. ఇది ఇక్కడ అది ఇందులో ఉన్న ప్రత్యేకత, నమ్మకం అన్నప్పుడు. అయితే ఇంకోటికి ఎందుకు కలగట్లేదు, మనకే ఎందుకు కలుగుతుంది అంటే అది వాడి ప్రారంధం అంతే. పశువు వచ్చి అలా చూస్తుండే, దానికి కలగలేదు, ఎందుకంటే పశువు. మనం ఏం చెప్తాం దానికి? నీకు సైన్స్ ఉంది, సంస్కారం ఉంది, అందులో పుట్టావు అంతే, ఇంకోటి ఏం లేదు ఇక్కడ. తెలిసింది కదా. కనుకనే ప్రతిమారాధన ఇత్యాదన్ని అనడానికి లేదు. అయితే సాకార ఉపాసన, ప్రతిమారాధన కలిపేయవద్దు. ఆ సాకారాన్ని ప్రతిమ యందు ఆవాహన చేస్తున్నావు, అవునా లేదా? అంతేకాదు, గణపతి పూజ చేస్తాం, పసుపు ముద్దలో చుట్టేసి ఆకు మీద పెట్టి పూజ చేసేస్తాం. ధ్యానించేది ఎవరిని? చతుర్భుజం పాశాంకుశ ధరం వాడిని. అంటే ఆ దివ్యమైన ఆకారాన్ని ఆ ముద్దలో పెడుతున్నావు. నువ్వు మంత్రంతో పిలిస్తే దేంట్లోనైనా వస్తాడు. కానీ భక్తుడికి భగవంతుడు అందుబాటులోకి రావాలి. ఎందుకంటే నువ్వు బాహ్యంగా ఆయన్ని ఆరాధించేటప్పుడు సమర్పణ అనేది చేయాలి, ద్రవ్యయజ్ఞం చేయాలి. ద్రవ్యయజ్ఞం చేసినప్పుడు అగ్నిహోత్రంలో వేసేది యజ్ఞం పద్ధతి వేరే ఉంది. మరి సమర్పణ చేయాలి అన్నప్పుడు ఎవడికి ఇస్తావు నువ్వు? ఎందుకు ఇవ్వాలి? నువ్వు తింటున్నావు కనుక ఆయనకి ఇవ్వాలి, నువ్వు కట్టుకుంటున్నావు కనుక ఆయనకి వస్త్రం ఇవ్వాలి. కనుక నువ్వు ప్రాకృతిక పదార్థాలు అనుభవించుతున్నంత కాలం ఆ భగవంతుడికి సమర్పించి అనుభవించాలి. సమర్పణ ఎలా చేస్తావు నువ్వు? అందుకు విగ్రహం, ఒక ఆలంబన ఇది పెట్టి దానికి నువ్వు పరమాత్మను సమర్పించదలుచుకున్నవన్నీ సమర్పిస్తూ ఉంటావు, అవునా లేదా? ఆ సమర్పించినప్పుడు ధ్యాన శ్లోకం బోల్డ్ ఉంది, కోటి సూర్య ప్రతీకాశం అంటావు. అక్కడ ఉన్నదేమో నల్లగా ఉన్న రాయి, నువ్వు కోటి సూర్య ప్రతీకాశం ధ్యానిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకే తెలుస్తుంది. విగ్రహం ఒక ఆలంబన మాత్రమే, అది ఆలంబన మాత్రమే. రాగితీగ ఆలంబన, విద్యుత్ శక్తి సబ్జెక్టు, అవునా లేదా? రాగితీగ ఒక ఆలంబన, దానిలో విద్యుత్ శక్తి పొందుతున్నాం. అలాగే భగవత్ శక్తిని, విద్యుత్ శక్తిని రాగితీగ ద్వారా ఎలా పొందేవో భగవత్ శక్తిని విగ్రహం ద్వారా అలా పొందుతున్నావు. రాగితీగ ద్వారా విద్యుత్ శక్తి పొందడానికి ఎలాంటి ప్రాసెస్ ఉందో భగవత్ శక్తిని విగ్రహం ద్వారా పొందడానికి అలాంటి ప్రాసెస్ ఉంది. ఇదంతా సాధన భక్తులని, సాధన భక్తికి చెప్తున్నా. అయితే సిద్ధ భక్తుడివి చూసి పిచ్చి వాళ్ళు అనడు. ఎందుకంటే నువ్వు కష్టపడి పడవ మించి దాటి ఒడ్డుకి చేరి పిచ్చి వాళ్ళు పడవ మీద వస్తున్నారంటావా? నువ్వు ఇలా వెళ్ళిన వాడివి. అనగా ఏరు దాటి తెప్ప తగలేసే జాతి మాత్రమే విగ్రహారాధన నిందిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి కూడదు అది. అయితే సిద్ధుడు ఎలా ఉంటాడు? సిద్ధుడు ఎలా ఉంటాడంటే ఏ విగ్రహం చూసినా అందులో ఉన్న శాస్త్ర మర్యాదలకు గౌరవించి అతడు ఆ నిర్విశేష బ్రహ్మమే ఇక్కడ సవిశేష బ్రహ్మముగా ఉపాసనలు అందుకుంటోందని నమస్కారం చేస్తాడు. ఇది సిద్ధుడు దీన్ని ఇలా రిసీవ్ చేసుకుంటాడు, సాధకుడు ఇలా చూస్తాడు. అందుకే మనకైతే వెంకటేశ్వరుడి విగ్రహం కనబడింది. అన్నమయ్య చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఈనచంద్రులు, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము నడయుకుమయ్యా కోనేటి రాయుడా అన్నాడు.
అతనికి తెలియదా ఏ స్వామిని ఆరాధిస్తున్నాడో? అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే. విశ్వాత్మకుడిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను, అంతటా ఉండేవాడిని ఇక్కడ కూర్చోబెడుతున్నాను. అంతటా ఉండేవాడు అన్నప్పుడు నిర్విశేష బ్రహ్మము, ఇక్కడ కూర్చోబెడుతున్నప్పుడు సవిశేష బ్రహ్మం. ఇతడు విశ్వాత్మకుడు అన్నప్పుడు నిర్విశేష బ్రహ్మము, ఇతన్ని ఇక్కడ ఆవహింపజేస్తున్నప్పుడు సవిశేష బ్రహ్మం. ఆ సమన్వయం రావాలి. కనుక అంతర్యామిగా అంతా ఉన్న పరమాత్మకి అర్చామూర్తిగా నీలో ఇక్కడ పూజలుతున్న వాడికి సమన్వయం చేసుకుంటూ పూజ చేసేవనుకో, అది త్వరితగతిలో సాధనలోకి తీసుకెళ్ళిపోతుంది. కనుక సాధన భక్తిలో, స్థూల భక్తిలోని ఇంకా ప్రతిమాచరణ దగ్గర ఉన్నాం, ఇంకా చాలా చెప్తున్నాడు. ఈ స్థూల భక్తి ఏమిటి, అది సూక్ష్మ భక్తి ఎలా పరిణమిస్తుంది, అది ఎలా ముక్తినిస్తుందో చెప్పుకుంటే సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా ముక్తి వచ్చి ఇంక సబ్జెక్ట్ ఏముంది? ఓంకారోద్భవ ధన్య దివ్యవదనం పరమేశ్వర ప్రియ వరప్రసాదితం కాత్యాయనీ హృది నవ్య జ్యోతిజ్వలనం నమామి గజముఖం గణనాయకం.